నమస్తే అండి అందరికీ. వీడియో చూస్తున్న అందరికి కూడా వందనాలు, ఆల్ ఆఫ్ యూ. అయితే నేను కుల ధృవీకరణ పత్రం ఏదైనా సరే రెవెన్యూ శాఖనే ఇయ్యాలి కదా, అంటే నేను రెవెన్యూ ఒక 2 days క్రితం చేసిన వీడియోలో ప్రకృతి వైపరీత్యాలు రెవెన్యూ వాళ్ళ పాత్ర అనేది కూడా చెప్పిన ముంతా తుఫాన్ గురించి. కానీ ఇప్పుడు కూడా అవి కుల ధృవీకరణ పత్రాలు అది ఏనా సరే అది కనపడని పని. అది రెవెన్యూ శాఖ అన్ని కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒకటి చేస్తాను నేను. వాస్తవానికి కుల ధృవీకరణ ఎవరికి అవసరం అండి? అంత పేద కులాలు, క్షూద్రులు, అతి క్షూద్రులు, ఆదివాసీలు, ఈ ముగ్గురి కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అవసరం. క్షూద్రులలో గత ఒక 60-70 సంవత్సరాల నుంచి ఆధిపత్య వర్గాల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా క్షూద్రులే. గుజరాత్లో పటేళ్లు క్షూద్రులే, గుజ్జర్లు క్షూద్రులే, తర్వాత మహారాష్ట్ర పాటిళ్ళు క్షూద్రులే, కర్ణాటకలో ఒక్కలిగాలు లింగాయతులు క్షూద్రులే, ఆంధ్రప్రదేశ్కి వస్తేప్పటికీ ఉమ్మడి రాష్ట్రాలకు వచ్చేప్పటికి కమ్మలు, వెలమలు, రెడ్లు వీళ్ళంతా క్షూద్రులే. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ముందు అంటరాని వారే. సనాతన ధర్మం కనుక పాటించినట్టయితే వాళ్ళ ఇళ్లలోకి వచ్చిపోతే అంటూ అవుతుందని చెప్పి తిరిగి నీళ్ళు జలకరించి దాన్ని పవిత్రం చేసుకునేది. ఇప్పుడు అధికారము, హోదా, డబ్బు వచ్చింది కాబట్టి వాళ్లకు ఈ 3 కులాలు కూడా అంతగా అలా భావించడం లేదు. అయితే నేను కొన్ని కులాలు అనంతరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా, నిజాం పీరియడ్లో సర్ సిరాజుల్ హసన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, లేటెస్ట్గా కూడా కొంతమంది మన సామాజిక కార్యకర్తలు రాసినటువంటి ఉప్పల్ నరసింహం కావచ్చు, వాళ్ళటువంటి వాళ్ళు రాసిన పుస్తకాలు కొంచెం చదివి అవి కొంచెం చెప్పాలనుకుంటున్నా. అవి చెప్పే ముందు అంతకుముందు ఒక 3 కులాల గురించి చెప్పిన, ఇవాళ ఒక 3 కులాలు అది ఏ గ్రూప్ కింద వస్తాయి. ఏ గ్రూపా, బి గ్రూపా, సి గ్రూపా, డి గ్రూపా, తహసీల్దార్ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలనే దాని మీద చెప్తా నేను. వాళ్ళు చేసే పని అనంతరామన్ కమిటీ అబ్జర్వేషన్ ఏముందనేది మాత్రమే చెప్పగలుగుతాను నేను. వేరే ఏమి అదనంగా యాడ్ చేయను, ఏం చేయను. ఆ రోజుల్లో వాళ్ళ పాపులేషన్ ఎంత, ఈ రోజుల్లో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన దాని ప్రకారం ఎంత, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ గ్రూప్లో ఉన్నారు, వాళ్ళు ఈ సీరియల్ నెంబర్ ఎంత, అంతవరకే పరిమితమై ఈ 134 కులాల గురించి రోజు 5-6 కులాల గురించి చెప్తాను. చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ తహసీల్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి అని అడగాలి, ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వరని కూడా కాలర్ బట్టి తీసుకోవాలి. వాళ్ళ బాధ్యత, అది మీ హక్కు. ఈ క్షూద్ర, అతి క్షూద్ర, ఆదివాసీలు నిజంగా చెప్పాలంటే శతాబ్దాలుగా దేశంలో ఒక సమస్త సంపదను శూద్రులు, అతి క్షూద్రులు, ఆదివాసీలే సృష్టించారండి. నిర్మమాటంగా చెప్పాలంటే సమస్త నైపుణ్యాలు ఈ 3 దగ్గరనే ఉన్నాయి. శూద్రులు, అతి శూద్రులు, ఆదివాసీలు. ప్రకృతి సంపద వాళ్ళ దగ్గరనే ఉంది. సంపదను సృష్టించారు వాళ్ళు. లోహాలు, ఖనిజాలు, వనమూలికలు, వైద్యాలు, మట్టి పాత్రలు, వెండి బంగారం, తుత్తునాగం, సీసం, తర్వాత ఇనుము మొదలైన అనేక రకమైన లోహాలను, ఖనిజాలను వెలికి తీసి శుద్ధి చేసి వాటిని వాడకం తీసుకొచ్చింది ఈ ముగ్గురే. క్షూద్రులు, అతి క్షూద్రులు, ఆదివాసీలు. దయచేసి వినండి మిత్రులారా, ఎందుకంటే ప్రపంచమంతటా మతాలు ఉంటాయి, కానీ భారతదేశంలో మతంతో పాటు అదనంగా కులాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కష్టపడుతున్నారు దేశం కోసం అనే దాని మీద ఇవన్నీ కడిగి చేసి వాడుకలకు తెచ్చింది ఈ ముగ్గురే. మంచి మంచి నగలు, కిరీటాలు, కోటలు, భవన నిర్మాణాలు, రాజభవనాలు, దారులు, రైల్వే లైన్లు, బట్టలు, సమస్త ఉత్పత్తి సంపద సాధనాలన్నీ కూడా ఈ ముగ్గురే. ఆయుర్వేద వనమూలికలు, ఆయుర్వేద వైద్యం, తర్వాత సంగీతం, నాట్యం అనేది మీరు ఆదివాసీలలో చూస్తారు కదా. దుఃఖమున్న నాట్యం చేస్తారు, సంతోషంగా ఉన్న నాట్యం చేస్తారు, సంతోషం కొరకు నాట్యం చేస్తారు, దుఃఖానికి కూడా నాట్యంతోనే మొదలు పెడతారు. నాట్యం అనేది అక్కడ మొదలైంది. ఇవన్నీ తదనంతరమే. భరతనాట్యమైనా, కూచిపూడైనా, లేకపోతే కథాకళి అయినా ఇవన్నీ అయిన తర్వాతనే ఇవన్నీ ఈ ముగ్గురు సృష్టించినవి. ఇవన్నీ రాగాలు వాళ్ళే, పాటలు వాళ్ళే, భాషా వికాసం వాళ్ళే, వస్తు మారకం వాళ్ళే, ఈ అలంకరణ వాళ్ళే, అలంకరణ సామాగ్రి కూడా వాళ్ళే. ఈ ముగ్గురే నిరంతర అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారనమాట. అయితే ఈ సమస్త సాహిత్యం కానీ, కళలు కానీ, ఉత్పత్తి కానీ, తర్వాత సేవలు సృష్టికర్తలు, సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులు, చేతి వృత్తుల వారు, శూద్రులు అంతా శూద్రులే. అంటే ఈ 3 అనేక రకాల ధాన్యం పంటలు కూడా వీళ్ళే కనుక్కున్నారు మీకు. అయితే ఈ మిగతా సామాజిక వర్గాలు అంటే పైమెట్టులో ఉన్నటువంటి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు వీటిని ఉపయోగించుకుని అనుభవిస్తూ వాళ్ళు బతికేస్తున్నారు అట్లా, అంతే. ఇవన్నీ సామాజిక వర్గాలుగా నిర్దేశించి మానవ సంబంధాలను అట్లా మెయింటైన్ చేసుకుంటూ పోతారు. సుఖాలు పడే వర్ణాలు, కష్టపడే తత్వాలు. ఈ రకంగా ఆధిపత్యం చెలాయిస్తూ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ రకంగా వస్తున్నది. శూద్రులలో కొంత పర్సంటేజ్ డబ్బు వచ్చిన తర్వాత క్షత్రియ భావజాలాన్ని అంటించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరైనది కాదు. ముందుగా ఉత్పత్తిలో ఉన్న శక్తులని ఇవే. క్షూద్రులు, అతి క్షూద్రులు వీళ్ళంతా అంతే. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? వాళ్ళ విశ్రాంతి సమయంలో వీళ్ళ కళలను, నేను పైన చెప్పిన వారికి అన్ని కళలను వాళ్ళు ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ సాహిత్యం ఎంజాయ్ చేస్తారు, వీళ్ళ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తారు, వీళ్ళ రాజస్థానాల్లో వీళ్ళు చేసే అంటే ఇప్పుడు
వాళ్ళ రాజస్థానాలలో నాట్యం చేసేది క్షుద్ర సంపదే, వాళ్ళు డాన్స్ చేయరు, వాళ్ళకి రాదు. ఇట్లా వీళ్ళకున్నే ఒక మౌలికమైన స్వభావం వీరిది. స్వభావరీత్యా వీళ్ళకి అబ్బినటువంటి వీటిని ఈ సమస్త సంపదలు, వీళ్ళ సృష్టికర్తలు, వీళ్ళందరి నుంచి వచ్చిన అతి శూద్రుల ఉత్పత్తులు ఇవన్నీ. కేవలం మేము పెద్దవాళ్ళనంటూ దేవుడు మమ్మల్ని ఇలా పుట్టించాడని చెబుతూ కొనసాగిస్తున్న జీవితాల్లో భాగంగా ఇవన్నీ కూడా వచ్చింది. రాజులు, రాజవంశాలు, రాజస్థానాలు, చరిత్ర, సంస్కృతి, కళలు, ఇవన్నీ యుద్ధాలు చేసేది క్షూద్రులే. యుద్ధాలలో గెలిచే రాజు తరఫున చనిపోయేది క్షూద్రులే, ఓడిపోయిన తరఫున చనిపోయేది కూడా క్షుద్ర సైనికులే. అందులో అతి శూద్రులు కావచ్చు, ఆదివాసీలు, ఎవరైనా కావచ్చు. ఇవన్నీ కూడా అందరికీ చెందాలనే ఎప్పుడైతే ఒక డిమాండ్, అంటే ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడిందో అప్పుడు మనుషులు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అవకాశాలు లేకపోవడం, ఇవన్నిటి తేడాలు వచ్చి రకరకాల మానవీయ సంపర్కాలు, రకరకాల అవసరాలు, ఆయా వృత్తులు కుదించుకుపోయి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ దృష్టి ఇప్పుడిప్పుడే మారుతుంది కదా. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి మౌలికంగా క్షూద్ర, అతి శూద్ర వాళ్ళు తెరమీకి తెస్తున్నారు వీళ్ళంతా. అయితే ఇవన్నీ ఒక పాయింట్ కింద నేను నోట్స్ తయారు చేసి మేము కూడా చదువుతున్నా. ఇది ఇంకా పూర్తి స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉంది. అందరికీ సంపద సమానంగా కడుపు నిండా అన్నం తినాలి, ఉండటానికి ఒక ఇల్లు, విద్య, కళలు, సాహిత్యం, సంగీతం, ఇవన్నీ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయిన రోజు నిజమైన మానవ వికాసం వృద్ధి చెందుతుంది. అలా అందరూ జీవించడం కోసం కొన్ని ఇప్పుడిప్పుడే వృద్ధి చెందినటువంటి క్షూద్ర, అతి శూద్ర కులాలు వాళ్ళ హక్కుల గురించి ఫైట్ చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక డిమాండ్, ఎవరికి వాళ్ళు ఆ వృత్తి నైపుణ్యత కలిగి ఆ వృత్తిలో ఉన్న ప్రాముఖ్యత, ఆ వృత్తిలో ద్వారా వచ్చే సంపదను బట్టి వాళ్ళు సామాజికంగా వృద్ధి చెందుతున్న క్రమంలో కొంతమందికి అసలు ఏమాత్రం సమాజంలో గౌరవం లేని వృత్తులు, ఆ వృత్తుల వారికి సమాన అవకాశాలను ఉద్దేశంతో ప్రభుత్వాలు ఆలోచించి కులాలను కేటగిరీ వైజ్గా ABCD వర్గీకరిస్తూ వాళ్ళ ఆదాయాన్ని బట్టి, సమాజంలో వాళ్ళకి ఇస్తున్న గౌరవాన్ని బట్టి, వాళ్ళకున్న చదువును బట్టి, వాళ్ళకున్న రాజకీయ, సాంస్కృతిక, తర్వాత విద్యా వైద్యంలో ఉన్నటువంటి ప్రావీణ్యతను బట్టి వాళ్ళని గ్రూప్గా విడిగించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మాత్రము ఇది చేశారు. అయితే ఇంతకుముందే నేను 2-3 కులాల గురించి చేసిన కదా, మళ్ళీ వాళ్ళు ఒక 3-4 కులాల గురించి మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నా. అత్యంత పేద కులాలు ముందుగా, తదనంతరం ఉత్పత్తి కులాలు, ఆ తర్వాత కొంచెం సామాజికంగా ఎదిగిన కులాలు, ఇట్లా. అయితే ఇప్పుడు బాలసంతు బహురూపి అనే దాని మీద ఒక 2 నిమిషాలు ఏంటంటే, వాళ్ళ వృత్తి బాలసంతు బహురూపులు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించున్నారండి. ప్రధానంగా వైజాగ్, గుంటూరుకి ఎక్కువ ఉంటాం. కొట్టొచ్చిన కనపడుతుంది వాళ్ళ వృత్తి. సంతలలో ఇంతకుముందు కూడా నేను వేరే వీడియోలు కూడా చేసిన, వీళ్ళంతా రకరకాల వేషధారణ. ఆ వేషధారణ అనేది ఎవరినో మోసగించడానికి కాదు. ఈ వేషధారణ వల్ల వ్యక్తి కరిగి నాకేమని ఇస్తాడేమో, నాకు రాత్రి కడుపు నిండా భోజనం దొరుకుతుందని ఆశ తప్ప రెండోది ఏమి ఉండదు. వాళ్ళు మనలాంటి విఘ్నులు ఏం చేస్తామంటే, వాడు చేయి చాపంగానే మనం వచ్చే జన్మలో మనకు కొంత పుణ్యం దక్కుతుందని జేబులకి వెళ్ళి 2 రూపాయలు తీసి ఆయనకి వేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాం. మనం కళ్ళతో చూస్తాం కానీ మెదడుతో ఆలోచించాం. సాటి మనిషి అనే ఒక అది కోల్పోతాం. అది మనం అందరం కూడా వాళ్ళకు ఈ బాలసంతు బహురూపి అనేది ఒక భిక్షాటన వృత్తి వాళ్ళది. వాళ్ళకు ఇల్లు అంటూ ఒక శిస్తరమైన ప్లేస్ అంటూ ఏమీ లేదు. వాళ్ళంతా కలిపితే కూడా ఒక ఈ రోజు 5-6 వేల ఇండ్ల కంటే కూడా మా కుటుంబాల కంటే ఎక్కువ లేవు, జనాభా సంఖ్య కంటే ఎక్కువ లేరు. అంటే ఆంధ్రప్రదేశ్ అనంతరామన్ కమిటీ రిపోర్టు, మళ్ళీ ఈ మధ్యనే తెలంగాణలో సపరేటు, ఇవన్నీ చేసిండ్రు. ఎంత చేసినా కూడా వాళ్ళు వాళ్ళ పనిని బట్టి, సమాజంలో వాళ్ళకి ఇస్తున్న గౌరవాన్ని బట్టి, వాళ్ళను విద్య అది లేదు కాబట్టి, ఆదాయం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వెనుకబడిన తరగతులలో BCA గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు ఎక్కడున్నా సరే బాలసంత మిత్రులు ఒకవేళ మీరు చూసినట్టయితే, బహురూపులలో చూసినట్టయితే, మీకు పరిచయం ఉన్నోళ్ళు కనుక అయితే కొద్దిగంత సామాజిక స్పృహ ఉన్నా వాళ్ళు పిలిపించి తహసీల్దార్ దగ్గర వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇప్పించి కొన్ని ప్రభుత్వం ఇచ్చే ఒక మంచి పథకాలను వాళ్ళకి అందజేసేటట్టుగా చూడాలని చెప్తూ, ఇంకొక కులం దాసరి. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళను కృష్ణ బలిజ అని కూడా అంటాం. మనం అందరం చూస్తుంటాం కదా, ఎంట్రికలకు కూడా వాళ్ళు బాసాలు ఇస్తారు. మన ఎంట్రికలు ఊడిపోతాయి కదా, ఆ ఊడిపోయినాయి, స్నానం చేసి ఊడిపోయినాయి అన్నీ ఒక దగ్గర చేతి పెట్టి, అవన్నీ ఒక దగ్గర పెట్టి ఇంత బాక్స్లో పెట్టి వాళ్ళు రాగానే అవి ఇచ్చి ఏదో ఒకటి స్టీల్ సామాన్ తీసుకుంటాం. మన ఇంట్లో పాత బాసాలు ఉంటాయి కదా, అవి రాగానే అవి వాళ్ళకి ఇచ్చేసి ఆ సమానంగా జోకి దానికి ఇచ్చేసి పోతారు. వాళ్ళ జీవితం అది. భిక్షాటన కూడా చేస్తారు. 1970లో ఒక 2-3 వేల తక్కువ పాపులేషన్, 70 వరకు. ఇప్పుడు మాత్రం 28,000 ఉన్నారు తెలంగాణలో. అంత కలిపితే 50,000 అనుకుందాం, 50,000 పాపులేషన్. వాళ్ళకి BCA గ్రూప్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా పాపం వాళ్ళ పరిస్థితి అది. ఇంకా మనం అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. ఇంతకుముందు బహురూపులలో వాళ్ళు నాటకాలు కూడా వేసేవాళ్ళు. వీళ్ళు అటువంటిది ఏం లేదు.
గౌరవప్రదంగా జీవిస్తారు. మంచి మన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అవన్నీ ఎత్తుకొని ఇల్లు తిరుగుతుంటే వాళ్ళ కష్టాన్ని చూసి బేరాలు గిరాలు చేయొద్దు. అటువంటి వాళ్ళ దగ్గర మనం ఉదారంగా ఉండాలి. అవసరమైతే వాళ్ళకు ఏం సాయం చేయాలి. కానీ తహసీల్దార్ మాత్రం ఖచ్చితంగా బీసీఏ గ్రూప్ దాసరి అనగానే ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎంబడే సర్టిఫికేట్ ఇచ్చేయాలి వాళ్ళకు. ఏదో నీ ఇంటి నుంచి బాబు జాగిరేమి ఇస్తలేవు, ఆయన కులానికి ఆయన కులం సర్టిఫికేట్ ఇవ్వాలి అంతే. ఇవ్వకపోతే వెళ్ళండి, ఎందుకు ఇవ్వడో చెప్పండి, బాధాప్త సర్టిఫికేట్ తీసుకొని దానివల్ల వచ్చే ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయండి. ఇంకోటి అచ్చుకట్ల వాళ్ళు అంటారు, బీసీఏ గ్రూప్ వస్తుంది దాసరి, అది గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత ఇది కూడా వైజాగ్, గుంటూరులో, కోస్తాలో, తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంటారు. తెలంగాణలో ఉండరు వీళ్ళు. తెలంగాణలో కొంచెం తక్కువనే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ అన్ని పూరిళ్ళే ఉంటాయి వీళ్ళకి. 5 నుంచి 6 వేల మంది పాపులేషన్ ఉంటారు. ఎక్కడున్నా కూడా వీళ్ళకు బీసీఏ గ్రూప్లో ఇవ్వాలి. ఇల్లు లేవు వీరినిగా అన్ని రకాలుగా పునర్వివాహాలు ఉంటాయి, వితంతు వివాహాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ ఖచ్చితంగా వాళ్ళకు వీళ్ళని తీసుకొని చదువు లేదు కాబట్టి, ఆర్థికంగా లేరు కాబట్టి, వీళ్ళకున్న ఏకైక అర్హత ఏంటంటే ఎస్సీల కంటే మేము కొంచెం పైన ఉన్నామని ఒకటి చెప్పుకుంటారు అంతే. వాళ్ళ ఇళ్ళలో మేము బెగ్గింగ్ చేయము, అదొకటే వాళ్ళకున్న అదనపు అర్హత. దాన్ని బట్టి వాళ్ళు అత్యంత వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళను అత్యంత వెనుకబడిన వాళ్ళు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే దాంట్లోకి తీసుకొని వచ్చారు. ఏ తహసీల్ ఆఫీస్కి పోయినా అచ్చుకట్ల వాళ్ళని అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు బీసీఏ గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే వాళ్ళకు. తర్వాత బండారా అనేది ఇది ఒక విచిత్రమైన కమ్యూనిటీ అండి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఒక 5-6 వేల వరకు పాపులేషన్ ఉంటారు. బీసీఏ గురించి తీసేయడం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అందులో లేరు తెలంగాణలో. కానీ వాళ్ళది కడప జిల్లాకే పరిమితం అయ్యారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక కుటుంబం ఒక ఇంటి ముందర పోయి అప్పటికప్పుడు వాంతి చేసినట్టుగా, అనంతరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా వాంతి చేసినట్టుగా అంటారు, వాంతి వచ్చేస్తుంది. ఇది చిరాకు వస్తుంది మనకు. గబుక్కున వాళ్ళకి వేసి పంపిస్తాం. అదొకటే వాళ్ళు చేసేది. చదువు లేదు, ఇల్లు లేవు, ఏది సమాజం పట్ల అవగాహన లేదు, తక్కువ పాపులేషన్, అసలు చదివే లేదు కాబట్టి వీళ్ళను బీసీఏ గ్రూప్లో ఉంచడం జరిగింది. ప్రస్తుతానికైతే తెలంగాణ లిస్టును తీసి ఎక్కడ అతి తక్కువ మంది ఉన్నారు. బండారి అనేది ఇంకా చాలా పెద్ద కమ్యూనిటీ, వాళ్ళ వేరే రాష్ట్రాలు, కానీ తెలంగాణ మంది. ఇక ఇంకొకటి బుడబుక్కల, హిందీలో వీళ్ళను బుడుబుకే అంటారు. సిరాజుల్ హసన్ ప్రకారంగా వీళ్ళని బుడుబుకే అంటారు. వీళ్ళది బీసీఏ గ్రూప్లోనే సీరియల్ నెంబర్ 14లోకి వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా ఏమంత లేరు. వీళ్ళు ఒక బుడుబుక్కి అంటే ఇక మనము ఊళ్ళలోకి వెళ్తే ఒక చిన్న డబ్బా లైక్ ఉంటుందండి, దాంట్లో లోపల తీగ ఉంటుంది, దాన్ని ఇట్లా అనుకుంటూ తిరుగుతారు. బుయ్ 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 అని శబ్దం వస్తుంది. అది అనుకుంటూ లెఫ్ట్ రైట్ సైడ్లో అనుకుంటూ వస్తారు. కొంతమంది సౌండ్ దాన్ని డమరుకం అంటారు తెలుగులో, పాటలాగా ఉంటుంది. ఆ డమరుకం మోగిస్తూ తిరిగే కులం ఇది. ఇక ఇల్లు తిరుగుతారు. వాళ్ళ ఇళ్ళలో ఇప్పటివరకు కూడా ఒక 10th క్లాస్ చదివిన పిల్లోడు లేడు. ఒక 2020 ఇండ్లు ఉంటాయి, 7,500-600 పాపులేషన్ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళందరికీ కూడా బీసీఏ గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వీళ్ళందరినీ కూడా సంచార జాతులలో భిక్ష కులం వీళ్ళది, వృత్తి వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన మెజారిటీ భిక్షాటనే అందరిది. కాబట్టి వీళ్ళందరికీ వితంతు వివాహాలు ఉంటాయి, పునర్వివాహాలు ఉంటాయి. అన్నీ హిందూ ధర్మం ప్రకారం అని కాకుండా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం ప్రకారంగా వీళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి బీసీఏ గ్రూప్లో చేర్చడం జరిగింది. సీరియల్ నెంబర్ 4 వీళ్ళు, తెలంగాణలో సీరియల్ నెంబర్ 4. కాబట్టి మిత్రులారా, ఈ 4 కులాల గురించి కూడా ఎక్కడ ఏమైనా కూడా మీరు తహసీల్దార్లు బహుశా వింటున్నారు అనుకుంటున్నా. ప్రతి తహసీల్దార్ గారు మీరు అవి చూడగానే ఏదో పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంక్వైరీ కాకుండా ఆర్ఐని పంపించండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన జీపీఓని పంపించండి, ఎంబడే వాళ్ళని పంపించి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ కమిషన్ రిపోర్టు తర్వాత సిరాజుల్ హసన్ది తర్వాత మిగతా వాళ్ళది కూడా చూసి నేను ఈ వీడియో చేస్తున్నా. దయచేసి చూస్తారని కోరుకుంటూ, లైక్ చేస్తారని, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి ఈ న్యాయం జరుగుతున్న కులాల పట్ల కొంచెం మనము ఒక మానవీయ కోణాలు ఆలోచిద్దామని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.